భారత్ అలాగే యూఎస్ఏ మధ్య ఈ టీ20 వరల్డ్ కప్ అనేది చాలా అద్భుతంగా స్టార్ట్ అవ్వబోతోంది. అయితే ఈ నేపథ్యంలో భారత జట్టు విషయంలో చాలా అంటే చాలా హాట్ ఫేవరెట్‌గా బరిలోకి దిగబోతుంది. ఇక అభిమానులు కూడా చాలా ఇంట్రెస్టింగ్‌గా చూస్తున్నారు. ఈ క్రమంలో మరి ఏ రకంగా ఏ జట్టు ప్లేయింగ్ 11 ఉంటుందనేది మనం ఖచ్చితంగా తెలుసుకోవాల్సిందే. అయితే ఆ నలుగురికి నిరాశ అని తెలుస్తుంది. అయితే ఐసీసీ టీ20 ప్రపంచ కప్ 2026 టోర్నీకి డిఫెండింగ్ ఛాంపియన్ టీమిండియా సిద్ధమైంది. ఆదివారం ముంబైలోని వాంఖేడే వేదికగా అమెరికాతో జరుగుతున్న తొలి మ్యాచ్‌లో టీమిండియా తమ ప్రపంచ కప్ క్యాంపెయిన్‌ను ప్రారంభించనుంది. హిస్టరీ రిపీట్, హిస్టరీ డిఫీట్ అనే నినాదంతో సూర్యకుమార్ యాదవ్ సారథ్యంలోని భారత జట్టు ఈ మెగా టోర్నీకి బరిలోకి దిగనుంది. అయితే ఫామ్, ట్రాక్ రికార్డ్ నేపథ్యంలో టీమిండియాదే ఈసారి కూడా టీ20 ప్రపంచ కప్ అని మొత్తం క్రికెట్ ప్రపంచమే మారుమోగిపోతోంది. మరి ఈ నేపథ్యంలో తుది జట్టు విషయంలో ఒక షాకింగ్ అప్డేట్ అయితే ఉంది. అయితే ఇక అది ఏంటి అనేది మనం తెలుసుకునే ముందు జస్ట్ ఈ వీడియోని ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. అలాగే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ టోర్నీలో విజేతగా నిలిచి డిఫెండింగ్ ఛాంపియన్స్ హోదాలో టైటిల్ నిలబెట్టుకోవడంతో పాటు గత చరిత్రను తిరగరాయాలనుకుంటోంది. ఐసీసీ టీ20 ప్రపంచ కప్ చరిత్రలోని ఇప్పటి వరకు ఏ జట్టు కూడా వరుసగా టైటిల్ గెలవలేదు. అంతేకాకుండా హోమ్ టీంకి కూడా టైటిల్ దక్కలేదు. అయితే అమెరికాతో జరిగే మ్యాచ్‌లో టీమిండియా తమ ప్రధాన జట్టులో బరిలోకి దిగనుంది. ఇక ఇషాన్ కిషన్, అభిషేక్ శర్మలు ఇన్నింగ్స్ ప్రారంభించనుండగా తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, శివం దుబే, రింకు సింగ్ మిడిల్ ఆర్డర్‌లో ఆడతారు. ఎందుకనంటే వీళ్ళ నలుగురు కూడా అదిరిపోయే మిడిల్ ఆర్డర్ భాగాన్ని షేర్ చేసుకుంటారు. అయితే అక్షర్ పటేల్ స్పిన్ ఆల్రౌండర్‌గా ఆడనుండగా జస్ప్రీత్ బుమ్రా, హర్షదీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి బౌలర్లుగా బరిలోకి దిగనున్నారు. అయితే ఇక న్యూజిలాండ్ టీ20 సిరీస్‌లో విఫలమైన రెగ్యులర్ ఓపెనర్ సంజు శాంసన్ బెంచ్‌కే పరిమితం కానున్నాడు. ఇషాన్ కిషన్ తమ ఓపెనర్ అని కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ప్రీ మ్యాచ్ కాన్ఫరెన్స్‌లో కూడా పేర్కొన్నాడు. అమెరికాతో తొలి మ్యాచ్‌లో సంజు శాంసన్‌తో పాటు కుల్దీప్ యాదవ్, సుందర్, హర్షిత్ రాణాలకు నిరాశ ఎదుర్కానుంది. హర్షిత్ రాణా గాయంతో జట్టుకు దూరమయ్యాడు. అతని స్థానంలో మహమ్మద్ సిరాజ్ తుది జట్టులోకి వచ్చాడని వార్తలు వస్తున్నాయి. సిరాజ్ జట్టులోకి వచ్చినా అతను బెంచ్‌కే పరిమితం కానున్నాడు. ముంబై పిచ్ బ్యాటింగ్‌తో పాటు స్పిన్ బౌలింగ్‌కు అనుకూలంగా ఉంటుంది. సో, పేసర్ అయిన సిరాజ్‌కు ఈసారి కొద్దిగా అంటే ఈ మ్యాచ్‌కి బహుశా తుది జట్టులో స్థానం దక్కకపోవచ్చు. అయితే ఇక విషయంలోకొచ్చినట్టయితే అసలు ఒక్కసారి అంచనా విషయంలోకొస్తే ఇషాన్ కిషన్, అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, శివం దుబే, రింకు సింగ్, అక్షర్ పటేల్, జస్ప్రీత్ బుమ్రా, హర్షదీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి వీళ్ళు తుది జట్టులో భాగం కానున్నారనమాట. అయితే ఇక్కడ ఒక విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. సంజు శాంసన్‌కి ఎన్ని అవకాశాలు ఇచ్చినప్పటికీ కూడా తను నిలబెట్టుకోలేకపోయాడు కాబట్టి ఖచ్చితంగా ఆహ్, ఈ టీ20 వరల్డ్ కప్‌లో ఓపెనర్ బరిలోకి దిగేది ఖచ్చితంగా ఇషాన్ కిషనే. ఎందుకంటే తాజా సమాచారం ప్రకారం టీమ్ మేనేజ్‌మెంట్ ఒక కీలక నిర్ణయానికి వచ్చింది. ఎందుకంటే సంజు శాంసన్‌ని పక్కన పెట్టేసింది. సంజు శాంసన్‌ని పక్కన పెట్టేసి విధ్వంసకర బ్యాటర్ అయిన ఇషాన్ కిషన్‌కి ఓపెనింగ్ బాధ్యత అప్పగించాలని ఫిక్స్ అయిపోయింది. ఎందుకంటే సూర్య కూడా చెప్పేసాడు. ఈ వరల్డ్ కప్ కోసం టీమిండియా ముగ్గురు ఓపెనర్లు ఎంపిక చేసింది. అందులో అభిషేక్ శర్మ స్థానం సుస్థిరం కాగా ఎందుకంటే తను అసలు బ్యాట్ లేపితే సెంచరీ కొడుతున్నాడు. రెండో ఓపెనర్ స్థానం కోసం సంజు, ఇషాన్ మధ్య తీవ్రమైన పోటీ నెలకొంది. నిజానికి కొద్ది రోజుల క్రితం వరకు సంజు శాంసనే ఓపెనర్‌గా వస్తాడని అదే విషయాన్ని కన్ఫర్మ్ చేశాడు సూర్య. కానీ న్యూజిలాండ్‌తో జరిగిన టీ20 సిరీస్ సంజుకి ఘోరమైన విఫలాన్ని ఇచ్చింది. అతనికి మైనస్‌గా మారింది. అదే సమయంలో దాదాపుగా 2 ఏళ్ల తర్వాత జట్టులోకి వచ్చిన ఇషాన్ కివీస్ పైన ఒక ఇన్నింగ్స్‌లో 103, ఒక ఇన్నింగ్స్‌లో 76 ఇలాగా ఒక సెంచరీ, ఒక హాఫ్ సెంచరీతో మెరుపు ఇన్నింగ్స్‌తో ఆడి తన సత్తా చాటుకున్నాడు. దీంతో మేనేజ్‌మెంట్ ఇషాన్‌కి ఓటు వేసింది. అయితే ఇక సౌత్ ఆఫ్రికాతో జరిగే వార్మప్ మ్యాచ్‌లోని టీమిండియా తన ఉద్దేశాన్ని స్పష్టం చేసింది. ఆ మ్యాచ్‌లో ఇషాన్ కిషన్ కేవలం 20 బంతుల్లోనే 53 పరుగులు పిండుకున్నాడు. తన ఫామ్ ఎంత పీక్స్‌కి వెళ్ళిపోయిందో చూపించాడు. మరోవైపు అదే మ్యాచ్‌లో సంజు శాంసన్‌కు అసలు బ్యాటింగ్ చేసే అవకాశం రాలేదు. ఇక అమెరికాతో మ్యాచ్‌కి ముందు జరిగిన ప్రాక్టీస్ సెషన్స్ గమనిస్తే అక్కడ బౌలర్లు కూడా నెట్స్‌లో బ్యాటింగ్ ప్రాక్టీస్ చేస్తుంటే సంజు శాంసన్ మాత్రం ఒక్కడే బ్యాట్ పట్టకుండా పక్కన కూర్చున్నాడు. ఇవన్నీ చూస్తుంటే సంజు శాంసన్ ఇంకా
ఔట్ ఆఫ్ ది రేస్ అని మనకి ఖచ్చితంగా అర్థమైపోతుంది. అయితే ఇక సూర్యకుమార్ యాదవ్ కూడా తన డిఫెండింగ్ ఛాంపియన్ భారత్ తన డిఫెండింగ్ ఛాంపియన్ హోదాను నిలబెట్టుకునే ప్రయత్నం చేయాలని గట్టిగా ఫిక్స్ అయిపోయాడు సూర్య కూడా. గ్రూప్ స్టేజ్‌లో యూఎస్ఏ భారత జట్టుకు ఎంతవరకు పోటీ ఇస్తుంది అంటే ఆల్మోస్ట్ లేనట్టే. ఎందుకంటే యూఎస్ఏ జట్టు బాగా ఆడినప్పటికీ కూడా, పోటీ ఇచ్చినప్పటికీ కూడా ఇది గ్రాంటెడ్ గెలుపనే చెప్పొచ్చు. ఓపెనింగ్‌లో ఇషాన్, అభిషేక్ లాంటి లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్లు ఉండడం జట్టుకు అదనపు బలాన్ని ఖచ్చితంగా ఇస్తుంది. మరోవైపు సంజు శాంసన్ ఒకే ఒక ఇన్నింగ్స్‌లో 23 పరుగులు చేశాడు అంతే. అంతకు మించి తను ఇంకొక పరుగు కూడా చేయలేకపోయాడు. అది ఎంతవరకు కరెక్ట్? అది అది తనకిచ్చిన అవకాశాన్ని తను నిలబెట్టుకోవాలి గదా! సో, అందుకని ఇదంతా కూడా జరిగిందని మనం చెప్పుకోవచ్చు. అయితే ఇక మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే, వెంకట్ ఒకసారి తెలుగు డాట్ మైకేల్ పాకిస్తాన్ మ్యాచ్ గెలిచింది. ఓహో! ఓ 5.2కి వచ్చింది చేసేది. ఇంకోటి బీసీఏ డిసిషన్ కదా. లోయర్ కొని అవుట్.